తెలుగు సినిమా రంగంలో దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అలానే యువ దర్శకుడు వెంకీ కుడుమల సైతం ఇప్పుడు నిర్మాత అయ్యారు. చలో భీష్మ, రాబిన్ హుడ్ చిత్రాలు వెంకీ కుడుమల డైరెక్ట్ చేశారు. మొదట 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ రాబిన్ హుడ్ పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు ఆయన నిర్మాతగా టర్న్ తీసుకున్నారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మహేష్ ఉప్పల్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకీ కుడుమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఇది కాదు వార్త. ఈ సినిమా ద్వారా అతని హీరోగా ఎవరిని పరిచయం చేస్తున్నాడన్నదే అసలైన వార్త. వెంకీ కుడుమల నిర్మిస్తున్న సినిమాకు ఇట్లు అర్జున అనే టైటిల్ పెట్టారు. ఇందులో అర్జున పాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏఎంఆర్ ఇండియా చైర్మన్ మహేష్ రెడ్డి గారి తనయుడు అనీష్ను హీరోగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్తగానే కాదు, ధార్మిక రంగంలోనూ దాతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు మహేష్ రెడ్డి గారు. అంతేకాదు, తన అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో ఇప్పటికీ 2 సినిమాలు నిర్మించారు. నాగార్జున హీరోగా మహేష్ రెడ్డి గారు షిరిడి సాయి మూవీని ప్రొడ్యూస్ చేశారు. అలానే ఆ తర్వాత కొంతకాలానికి ఓం నమో వెంకటేశ మూవీని నిర్మించారు. ఈ 2 సినిమాలకు కె రాఘవేంద్రరావు గారు దర్శకులుగా వ్యవహరించారు. అయితే ఈ 2 చిత్రాలు కమర్షియల్గా సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యతలను వెంకీ కుడుమలకు అప్పగించినట్టు తెలుస్తోంది. వెంకీ సైతం దర్శకుడిగా రాబిన్ హుడ్ మూవీ నిరుత్సాహానికి గురి చేయడంతో ఇట్లు అర్జున దర్శకత్వ బాధ్యతలను మహేష్కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇట్లు అర్జున మూవీలో హీరోయిన్గా మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ నెల 25న విడుదల కాబోతున్న ఛాంపియన్ సినిమాతో అనస్వర రాజన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్కు నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు. విశేషం ఏమిటంటే, మొన్న వచ్చిన మోగ్లీ సినిమాలో హీరోయిన్ మూగది. ఇప్పుడు ఈ సినిమాలో హీరో మూగవాడు. మొత్తానికి విజువల్ ఛాలెంజ్ పర్సన్ను ప్రధాన పాత్రధారులుగా సినిమాలు చూపించే ట్రెండ్ మళ్ళీ మొదలైందని అనుకోవాలి.